ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. వేసవి మొదలైపోయింది. పెద్దోళ్ళని ఎండల వేడికి తట్టుకోలేక నానా అవస్థలు పడుతున్నాం. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే చిన్నపిల్లల సంగతి ఏంటి? వేసవిలో చిన్నపిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చిన్నపిల్లలకి ఇచ్చే ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికి కూడా మనకి ఆన్సర్ చెప్పేందుకు మన ముందైతే ఉన్నారు చిన్నపిల్లల వైద్య నిపుణులు వెంకట పద్మ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన అడిగి మనమైతే మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే వేసవి తాపాన్ని తట్టుకునేందుకు పెద్దోళ్ళమే ఐస్ వాటర్ అని లేదంటే షర్బత్లని చల్లగా ఉండేదాన్ని ఆస్వాదించాలని కోరుకుంటుంటాం. మరి పిల్లలకి ఇచ్చే పానీయాల్లో చల్లదనం అనేది ఎంత టెంపరేచర్లో ఉండాలి? ఐస్ వాటర్ని పిల్లలకి ఇవ్వడం మంచిదా లేదంటే హానికరమా? ఇప్పుడు యాక్చువల్గా జనరల్గా మనకు దాహం వేసినప్పుడు కామన్గా ఉండే ఒక అభిప్రాయం ఏంటంటే వెంటనే కూల్ డ్రింక్స్ తీసుకుంటారు. కూల్ డ్రింక్స్లో ఆల్మోస్ట్ 16 స్పూన్ల యొక్క షుగర్ ఉంటుంది. అందుకని అది ఓన్లీ కార్బొనేటెడ్ వాటర్ అని అంటాం. అది తాగిన వాళ్ళకి ఇంకా డిహైడ్రేషన్ అవుతుంది. సంచితి ఎప్పుడైనా ఇలాంటి ఎండాకాలంలో వడదెబ్బలు ఉన్నప్పుడు ఇమీడియట్గా వాళ్ళు ఎవరైనా కూల్ డ్రింక్స్ తాగితే వాళ్ళు ఇంకా డిహైడ్రేషన్లోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. సో మన ఇంటి దగ్గర అవైలబుల్గా ఇలాంటి డ్రింక్స్ అని ఉంచుకోవాలంటే వాటర్ రీహైడ్రేషన్ సొల్యూషన్స్, అవి దాంట్లో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, అంటే లవణాలు ఉంటాయి, వాటర్ ఉంటుంది. కాబట్టి పిల్లల యొక్క దాహంతో పాటు చెమట రూపంలో పోయే లవణాలను కూడా, అంటే సోడియం, క్లోరైడ్ లాంటి లవణాలు కూడా రీప్లేస్ అవుతాయి. మనం కూడా ఎప్పుడైనా దాహం వచ్చినప్పుడు అంటే ఎక్కువ చెమట రూపంలో పోయిన తర్వాత మనం ఉత్తు వాటర్ తాగితే దాంట్లో ఎలక్ట్రోలైట్స్ ఉండవు కాబట్టి వాళ్ళకి ఇంకా దాహం పెరిగినట్టు అనిపిస్తుంది. అంతేదేమంటూ ఈ సాల్ట్, షుగర్, నిమ్మకాయ కలుపుకున్న వాటర్ తాగడం కానీ, లేకపోతే మజ్జిగ తాగడం కానీ, లేకపోతే కోకోనట్ వాటర్లో పొటాషియం ఎక్కువ ఉంటుంది, అది తీసుకోవడం కానీ చేస్తే పిల్లల్లో సంతృప్తికరంగానో వాళ్ళు డిహైడ్రేషన్ లేకుండా వెళ్తారు. ఇంకోటి గమనించుకోవాల్సిన పేరెంట్స్ కూడా పెద్దవాళ్ళలాగా డిహైడ్రేషన్ పిల్లలు చెప్పరు. అందుకే మనం గమనించుకోవాలి. ఎప్పుడైతే వాడు దాహాన్ని ఎక్కువ అడుగుతున్నాడంటే బాడీలో 50% వాటర్ డిప్లీట్ అయితేనే దాహం రూపంలోని వాడు ఎక్కువ క్రేవింగ్ చూపిస్తాడు. ఇలాంటి సిచ్యువేషన్స్లో నెక్స్ట్ రెండోది యూరిన్ అసలు ఎన్నిసార్లు పాస్ చేస్తున్నాడని చూసుకోవాలి. డిహైడ్రేషన్ ఉన్నప్పుడు యూరిన్ తక్కువ పాస్ చేస్తారు. పాస్ చేసిన యూరిన్ కూడా కాన్సన్ట్రేటెడ్గా పాస్ చేస్తారు, కలర్ మారిపోతుంది. సంచిత పిల్లలకి కరెక్ట్గా 50 ml per kg బాడీ వెయిట్, 10 kg ఉన్నాడంటే 1/2 లీటర్ వాటరు ఇంక్లూడింగ్ ఈ ఫ్రూట్ జ్యూసెస్తో కలుపుకొని మనం వాడికి ఇవ్వగలిగితే రోజుకి వాడి డిహైడ్రేషన్ మనకి కరెక్ట్ అవుతుంది. చాలా వరకు ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. ఆహార విషయం వరకు వచ్చి ఈ పాయింట్స్ మనం కేర్ఫుల్ తీసుకోవాలి. అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన ఆ కూలింగ్ పదార్థాన్ని ఇవ్వచ్చు? లేదు, 100% ఇవ్వకూడదు. అంటే ఎస్పెషల్లీ చెప్పాను కదా, మనకి దాహం తీరడానికి ఆ టైంకి ఐస్ క్రీమ్ తినాలనిపించినా, కూల్ డ్రింక్ తాగాలనిపించినా అనిపించవచ్చేమో కానీ, బట్ ఏ పర్పస్ కోసం అయితే మనం తీసుకుందాం అనుకుంటున్నామో ఆ పర్పస్ సర్వ్ అవ్వకపోవడమే కాకుండా ఇంకా మనం నష్టం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దాహం వేసిందనంటే లిక్విడ్స్ రూపంలో ఇవ్వాలి. అదే ఆ లిక్విడ్స్ కూడా మనకి శరీరానికి హానికరం లేని లిక్విడ్స్ ఇవ్వాలి. ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే కోకోకోలా కానీ, పెప్సీ కానీ, ఏదైతే మన సోకాల్డ్ కూల్ డ్రింక్స్ మనకు దొరుకుతున్నాయో ఆ కూల్ డ్రింక్స్లో ఓన్లీ షుగర్ వాటర్ డిహైడ్రేషన్లోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే పిల్లలకి తెలియక ఆ ఐస్ క్యూబ్స్ని గబగబా వెళ్ళిపోయి, అంటే పేరెంట్స్ డెసిషన్ లేకుండా ఐస్ క్యూబ్స్ని తినేయడం, అదేవిధంగా పెద్దవాళ్ళు దాహార్తం తీర్చుకోవడానికి డ్రింక్ చేసే వాటర్ని మేము ఎందుకు తాగకూడదు, సో వాళ్ళకంటూ సెర్టెన్ టెంపరేచర్, ఇంత టెంపరేచర్ వాటర్ని వాళ్ళకి ఇవ్వచ్చు అని అంటున్నారు. అంటే జనరల్గా సమ్మర్లో మనకి ఆర్డినరీ వాటర్ మనం తీసుకోవచ్చు. కామన్గా మన బాడీ కోరుకుంటుంది, చల్లగా వాటర్ తాగాలని కోరుకుంటుంది. సాధ్యమైనంత వరకు తీసుకోకపోవడమే అడ్వాంటేజ్. ఎందుకంటే దాని మూలంగా ఎప్పుడైతే లోపల ఇంటర్నల్ కోర్ టెంపరేచర్ సడన్గా బయట నుంచి వెళ్ళిన కూల్ వాటర్ తోటి ఆ టెంపరేచర్ గ్రేడియంట్ మారిపోవడం మూలంగా కొన్ని సమస్యలు ఉత్పన్నం అవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అది అంటే మనం కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సమ్మర్లో పిల్లలకి సమ్మర్ మూలంగా డిసీజ్ అయిన ఎఫెక్ట్ అయిందా, సాధారణమైన పరిస్థితుల్లో అందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం రెండుగా డివైడ్ చేసుకొని మనం మాట్లాడుకోవాలన్నమాట. అది ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా సాధారణంగా అందరు పిల్లలు సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాట్లాడుతున్నాం. ఇన్ కేసు సమ్మర్ హీట్ స్ట్రోక్ మూలంగా కానీ, హీట్ క్రాంప్స్ డెవలప్ అయినా, సడన్గా వాడు హీట్ ఎగ్జాస్షన్ వచ్చినా, హైపర్ పైరెక్స్ వచ్చినా, అలాంటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మళ్ళీ మారిపోతాయి అన్నమాట.